ప్రభుత్వం ఏది వాళ్ళకి అంటే హైకోర్టు డైరెక్షన్స్ మీద వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. బట్ దాంట్లో మేము అక్కడతోటి మేము వదిలేయట్లేదు. వాళ్ళు ఎన్ఓసి ఏ బేసిస్ మీద ఇచ్చారనేది దాన్ని ఇప్పుడు చెక్ చేస్తున్నాం. అక్కడ మాకు ఎంక్వైరీలో కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీలో అర్థమైంది ఏంటంటే నాలాస్ని కొన్నిటిని పూర్తిగా మొత్తం క్లోజ్ చేసేసారు. పెద్ద నాలాలు 12 మీటర్లు. దానివల్ల అప్పుడు ఆ ఏరియా అంతా కూడా ముంపుకు గురవుతుంది. అది మేము వెరిఫై చేస్తున్నాం. అంటే ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసే కొద్దీ మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. మేము శాటిలైట్ డేటాను తీసుకుంటున్నాం, సర్వే ఆఫ్ ఇండియా డేటా తీసుకుంటున్నాం, చాలా యాక్యురేట్గా అరైవ్ చేయడానికి. రేపు ఎందుకంటే మేము వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టుకు నేను సమాధానం చెప్పేటట్టు ఉండాలి. అందుకోసం మేము ఆ డేటాని కలెక్ట్ చేస్తున్నాం. చేసి దాని మీద డ్రోన్ ఫ్లై చేసాం. ఇప్పుడు మూసీలో వరద వచ్చిన రోజు ఇమ్లీవన్ బస్ స్టాండ్ మునిగింది మనకి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఇదంతా ఇష్యూ కాకముందే మేము డ్రోన్ ఫ్లై చేసి మొత్తం క్యాప్చర్ చేసాం. అది మూసీ మీద ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయని దాంట్లో ఇది కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని చేసాం. ఇది FTRలో వచ్చినట్టు మాకు అనుమానం ఉంది. అది ఇప్పుడు అన్ని క్లారిఫై చేసుకోవడానికి డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ బిల్డింగా అనేది కాదు, వాళ్ళని వదిలేండి. ఒక బిల్డర్ ఆదిత్య ఉండొచ్చు, లేదా ఇంకెవడ ఉండొచ్చు, XYZ ఉండొచ్చు, అక్కడ వ్యక్తులు కాదు. దీనివల్ల లాంగ్ లాస్టింగ్గా రేపు మొత్తం సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. వరదలు రావడానికి లేకపోతే ముంపు గురవడానికి ఇవన్నీ జరగడానికి ఉంటుంది, మూసి విడుతు తగ్గడానికి. సో ముందు అది FTLలో బఫర్లో ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకోవడానికి కొంత డేటాను బేస్ అవుతున్నాను. నాలాస్ని చెక్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడి నుంచి కోకాపేట నుంచి వచ్చే నాలా ఒకటి వచ్చేది ఉంది, దాన్ని మొత్తం బ్లాక్ చేశారనేటువంటిది మాకు ప్రాథమికంగా కనబడదు. వెరిఫై చేసుకుంటున్నాం. చేసి ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం ఒక ప్రాపర్ నిర్ధారణకు వస్తాం. వచ్చి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ అది ఎంక్రోచ్ ఉందనుకోండి, ఎంక్రోచ్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అనమాట. ఎంక్రోచ్మెంట్ కాగలేదు అనుకోండి, ఓకే అదే రిపోర్టు ఇస్తాం అనమాట. ఇప్పుడు అంటే రీసెంట్గా జరిగిన ఫ్లడ్స్కి మూసీలో అన్ని వేల క్యూసెక్ల వాటర్ రావడానికి కారణం ఒకేసారి జంట జలాశయాల వాటర్ వదలడం అనేది. ఆ FTL పరిధి అనేది కూడా చాలా తగ్గిపోయింది. అందుకే వాళ్ళు వరదని అంచనా వేయలేకపోయారు అని అంటున్నారు. ఈ రోజు ఆ FTL పరిధి తగ్గడానికి కారణం మనందరికీ తెలుసు, అందరూ చూస్తున్నాం. వాటిని మీరు అసలు తీయగలరు, ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, పెద్ద పెద్ద. మీరు చూస్తే గండిపేట దగ్గర మేము ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. అప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో తీసాం. అప్పుడు అక్కడ మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా తీసాం. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. దాంతో చాలా అక్కడ రిసార్ట్స్ కూడా కోలుగొట్టాం. ఇదే హిమాయత్ సాగర్ దగ్గర చూస్తే నోటిఫికేషన్ అసలు ఇంత ప్రిలిమినరీ కూడా కాలేదు యాక్చువల్. ఇప్పుడు అది నోటిఫికేషన్ ప్రిలిమినరీ అయ్యి ఫైనల్ అయిన తర్వాత కోర్టు కూడా మాకు అన్నది, మీరు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి మీరు యాక్ట్ చేయండి అని చెప్పి కూడా చెప్పాం. సో ఎన్ని పరిగణలో తీసుకొని మేము ఇప్పుడు నోటిఫై చేయడానికి అని చేస్తున్నాం. ఈ 2 జంట జలాశయాలు కూడా ఔటర్ రింగ్ రోడ్ బయట ఉంటుంది. దీని నోటిఫికేషన్ వాటర్ బోర్డు వాళ్ళు ఇస్తారు. బట్ ఏదైనా కానీ కూడా డెఫినెట్గా అక్కడ ఎంక్రోచ్మెంట్స్ వలన అక్కడ కెపాసిటీ తగ్గింది. ఎంక్రోచ్మెంట్సే కాదు, సిల్ట్ డిపాజిషన్, చాలా మట్టి వచ్చి దానికి మొత్తం దీంతో ఉండటంతో ఎప్పటికప్పుడు ఇట్లా ప్రాజెక్ట్స్లో డీసిల్టింగ్ చాలా అవసరం అనమాట. రిజర్వాయర్స్లో డీసిల్టింగ్ చేయకపోతే కనుక కెపాసిటీ తగ్గిపోతుంది. కెపాసిటీ తగ్గిపోయి మనకి ఇది అవుతుంది. సో అది డీసిల్టింగ్ కూడా చాలా అవసరము. అంటే ఇప్పుడు అది మెయింటెనెన్స్లో భాగం అనమాట. అండ్ మీరు అన్నట్టు ఫ్లడ్డింగ్ అది దాంతో వచ్చింది. వాటర్ వచ్చిన తర్వాత చాలా చోట్ల మనకి చాదర్ఘాట్లో చూసాము, అట్లానే మనం ముసరంబాగ్లో చూసాము. అన్నిట్లో కూడా అది ఫ్లడ్డింగ్ దానివల్ల ఎఫెక్ట్తో చాలా కాలనీస్ కూడా మునిగాయి అనమాట. దానికి అందుకు ప్రభుత్వం చాలా ప్రతిశ్రమంగా ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది కూడా తెచ్చి ఫ్లడ్స్ నుంచి పర్మనెంట్గా విముక్తి చేయడానికి అనమాట. అది ప్లస్ బ్యూటిఫికేషను, ఎకానమీ, నైట్ ఎకానమీని జనరేట్ చేయడం, రకరకాల ఫ్యాక్టర్స్ తోటి ప్రభుత్వం చాలా ప్రెస్టీజ్గా తీసుకొస్తుంది. సో ఏదైనా కానీ కూడా మీరు అన్నట్టు ఎంక్రోచ్మెంట్స్ ఈజ్ అ వెరీ మేజర్ ప్రాబ్లం. అది ఖచ్చితంగా నోటిఫై అయిన తర్వాత డెఫినెట్గా అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఎవరున్నా కానీ కూడా ఖచ్చితంగా తీస్తాం, దాని డౌట్ లేదు. అది నోటిఫై చేస్తాం. ఈ నోటిఫికేషన్కి చాలా కసరత్తు జరుగుతుంది 1 ఇయర్ నుంచి. ఇప్పుడు మేము చెప్పాను, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు NOC ఒకటి ఇచ్చారు. ఆ NOC మీద నాకు డౌట్ ఉంది. నేను క్రాస్ చెక్ చేసే సిస్టమ్ ఉండాలి నా దగ్గర. టెక్నాలజీని బేస్ అవుతాం అన్నమాట, శాటిలైట్ డేటాని బేస్ అవుతాం, ఇది రిమోట్ సెన్సింగ్ యూజ్ చేసిన ఇమేజెస్ని బేస్ అవుతాం. ఈ డేటాని బేస్ అవడానికి మాకు ఇంత టైం పట్టింది అన్నమాట. వాళ్ళ నుంచి తీసుకున్నాము, కొన్నాము, ఆ డేటాని కొన్న తర్వాత ప్రాసెసింగ్ చేస్తున్నాం. అంటే రేపు నేను ఇరిగేషన్ వాళ్ళు లేదా పలానా వాళ్ళు నీది తప్పు అని చెప్పాలంటే నా దగ్గర ఒక చాలా నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి. రేపు ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ అనమాట. దాన్ని రేపు తప్పు అని చెప్పే పరిస్థితి ఉండకూడదు అవతలవాడు. అది ఎట్లా ఉండాలి, టెక్నాలజీతోటే ఉండేది ఉండాలి. ఆ డేటాని ఇప్పుడు మేము సేకరించామన్నమాట. సేకరించి రేపు ఎవడైనా కానీ కూడా చూపిస్తాము, నువ్వు ఎలా ఇచ్చావు దీనికి అని అంటాం, చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి చూపిస్తాం అన్నమాట. కానీ హైడ్రా దూకుడికి ఎందుకంటే స్టార్టింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది. మూసి రివైవల్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళారు. కానీ అడుగడుగున మీకు న్యాయస్థానాల తీర్పులు అనేవి మీ దారిలో ఒక స్పీడ్ బ్రేకర్స్లా ఉంటున్నాయి కదా, ఏంటి, ఎలా దీన్ని మీరు బ్యాలెన్స్ చేస్తారు? ఇవన్నీ ఫస్ట్లో ఇనీషియల్గా ఉన్నాయండి. న్యాయస్థానాలు కూడా కొంత మీరు అన్నట్టు కొంత అప్పుడు కొంచెం మాకు న్యాయస్థానాల దగ్గర నుంచి కూడా కొంత వచ్చింది. అప్పుడు మాకేది మమ్మల్ని క్వశ్చన్ చేయటము ఇవన్నీ చూశారు.
బట్ నవంబర్లో చీఫ్ జస్టిస్ ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు సుప్రీంకోర్టు సిజేఐ గారు జస్టిస్ గవాయ్ గారు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు. అది బుల్డోజర్ జస్టిస్ దాని మీద నోటీసులు కూడా లేకుండా మనం ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ని కానీ లేకపోతే ఎట్లాంటి తీసేయచ్చని కూడా చాలా స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేశాం. మేము అదే ఫాలో అవుతున్నాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు నోటీసులు ఇవ్వాలంటే నోటీసులు ఎందుకు ఇవ్వాలంటాం? నువ్వు లేక్లో కట్టావు లేకపోతే నాలా మీద ప్యాట్నీ నాలా మీద కట్టాడు, కట్టి నువ్వు చేస్తే కనుక నీకు నోటీసులు ఎందుకు ఇవ్వాలంటాం? నువ్వు అన్ని కాలనీస్ని మునుగుతున్నాయి, నీ వలన 150,000 కుటుంబాలు మునుగుతున్నాయి, నీకు నోటీస్ ఇచ్చి తీసేంత అవసరం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో అది ఉంది. అది ఆర్ బుల్డోజర్ జస్టిస్లో మనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఉంది అది క్లియర్గా. సో అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది, కోర్ట్స్ కూడా క్లారిటీ వచ్చింది. కోర్ట్స్ ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాయి, హైడ్రాని అప్రిషియేట్ చేస్తున్నాయి. మీరు అది కూడా మన ఈ మధ్య చూశాను నేను ఎక్కడో పేపర్లో కూడా, అక్కడ జడ్జెస్ కూడా హైడ్రాని అప్రిషియేట్ చేస్తూ బెంచ్ మీద రిమార్క్ చేస్తూ ఉన్నటువంటి కూడా ఉన్నాయన్నమాట. సో సిస్టమ్ అనేది ఇప్పుడు ఒక మంచి డైరెక్షన్ వెళ్తుంది. ఫస్ట్లో అందరికీ కన్ఫ్యూజన్ ఉందండి, కన్ఫ్యూజన్ ఉండి ఇదేదో ఉంది, ఏదో బ్లాక్ మెయిలింగ్ సంస్థ అన్నారు కొంతమంది దీని దాన్ని పెట్టుకుని ఏదో రియల్ ఎస్టేట్ అది చేయాలనుకున్నారు. అంటే రకరకాల ఎవడికి ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. వెళ్ళే కొద్దీ ఆ మబ్బులన్నీ తొలగిపోయాయి. మన ఈ మధ్య వరదలకి చూశారు వాళ్ళు, చూసినప్పుడు వరదలు విపరీతంగా హైడ్రాకి వచ్చింది. సో అర్థమైంది ఇది ఇవన్నీ రావటం అనేది. ఎప్పుడైతే ఒక క్రైసిస్ వచ్చిందో దాని యొక్క అవసరాన్ని గుర్తించారు అన్నమాట. దాన్ని తీసినప్పుడు ఎంత దాదాపు 1000 కొద్ది ట్రక్కులు సిల్ట్ తీసాం బయటికి తీసి. ఇది దాదాపు 14 నెలల్లో కూడా వేలాది లక్షలాది మంది హైడ్రా వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు చూశారు. ముందుకు వచ్చి హైడ్రా ఆఫీసులకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అభినందించి ప్రభుత్వానికి హైడ్రాకి అందరికీ కూడా వారు అభినందనలు తెలుపుతూ వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ రకరకాలుగా అంటే ఇవన్నీ మనం చూసాం. అంటే కబ్జాలు చేస్తే కనుక హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేది వాళ్ళకు ఒక నమ్మకం ఇప్పుడు ఒకటి ఏర్పడ్డది అనమాట. అట్లానే చెరువులు కబ్జాలు చేయటం లేకపోతే నాలాలు కుంటలు కబ్జా చేయటం అనేది మీరు చూస్తే గణనీయంగా తగ్గిపోయింది. గత సంవత్సరం ముందు అంటే 2024కు ముందు దాదాపు 45 సంవత్సరాల పాటు జరిగినటువంటి 1979 నుంచి 2024 దాకా దాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు స్టడీ చేశారు. చేసి దాదాపు 61% చెరువులన్నీ కూడా కబ్జాలు అయినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఈ సంవత్సరంలో చూస్తే చాలా గణనీయంగా చెరువుల కబ్జా అనేది చాలా తగ్గిపోయింది అనేది కూడా వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. అంటే మీరు చూస్తే కనుక ఇది అన్నీ కూడా ఎలా సాధ్యమైందంటే కనుక డెఫినెట్గా ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటి దాన్ని ఫ్లోట్ చేయటం, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వారు దీనికి ఇన్ని పవర్స్ని ఇవ్వటం, ఆర్డినెన్సుల ద్వారా తీసుకొచ్చి కూడా పవర్స్ ఇచ్చారు. తర్వాత దాన్ని చట్టాలుగా అమెండ్ చేయటం, 374B అనే ఒక సెక్షన్ జిహెచ్ఎంసీ యాక్ట్లో ఇన్సర్ట్ చేయటం, చాలా పవర్స్ వేరే యాక్ట్స్ నుంచి కూడా మాకు డెలిగేట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అట్లానే ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా చేయటం వల్ల మాకు ఇది క్లియర్గా మనకి ఈ ఎఫెక్ట్ అనేది కనబడ్డది అనమాట. ఇప్పుడు దానివల్ల మేము ఈ పాజిటివ్ అని ఏదైతే చేయగలమో పవర్స్ ఇచ్చారు, కావాల్సినటువంటి మంది మార్బలాన్ని ఇచ్చారు, మాకు కావాల్సినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా కూడా అవైలబుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేయాల్సింది మేము ఈ 14 నెలలు మీరు చేసి చూపిస్తూ ఉన్నాం. ఈ దాదాపు ఈ 14 నెలల్లోనే మేము మోర్ దెన్ 923 acres పైన ల్యాండ్ని మేము రీక్లెయిమ్ చేసాం. సో దాని వాల్యూ ఈజ్ మోర్ దెన్ 50,000 crores. ఈరోజు కూడా చూశారు మీరు కొండాపూర్లో కూడా మేము యాక్షన్ పొద్దున ఇది హైడ్రా గవర్నమెంట్ ల్యాండ్ని దాదాపు 36 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని వెనక్కి తీసుకోవటం, హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కొంతమంది ఎవరైతే కబ్జాల్లో ఉండి వాళ్ళు దాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని అక్కడి నుంచి ఆ ఎంక్రోచ్మెంట్స్ని మనం తీసేసి మనం గవర్నమెంట్ కస్టడీలో తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అది దాదాపు 3,000 కోట్ల పైన ఆస్తారన్నమాట. సో ఇట్లా వేలాది లక్షలాది కోట్ల ఆస్తులు ఇట్లా అన్యక్రాంతమయ్యో లేదా కబ్జాల పాలన ఉన్న వాటిలన్నింటినీ కూడా హైడ్రా మొదలెట్టింది. బతుకమ్మకుండా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 5 ఎకరాల చెరువుని, ఆ చెరువే కాదని కబ్జా చేసిన వాళ్ళు చెరువే కాదు అది ఎప్పుడో మాకు అన్రిజిస్టర్డ్ ఒక సేల్ అగ్రిమెంట్ ఉందని చెప్పి క్లెయిమ్ చేస్తూ వచ్చి, అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ అనే దానికి ఏముంటుందండి అసలు? దానికి ఒక తెల్ల కాగితం మీద రాసుకుందని ఇట్లా ఏదో చేసుకుంటూ వచ్చారు. లీగల్ ప్రాసెస్ని వాడతారు, కోర్టులను వాడుకుంటారు, లేకపోతే ఇంకేదో వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని రకరకాల పద్ధతుల్లో వాడుకొని ఏదో ఒక విధంగా దీన్ని అటు ఇటు తిప్పుతుంటారు అన్నమాట. తిప్పేసి దీన్ని ఇప్పుడు మొత్తం ముగింపు దశ మనం చెరువు తయారు చేయటం ఇదంతా కూడా చూసాం. అది దాదాపు 350 కోట్ల పైన ఆస్తి అనమాట. అక్కడ దాదాపు 60-70 కోట్లు ఉంటుంది అది అక్కడ అంటే అంబర్పేటలో ఇంపార్టెంట్ ఏరియాలో. సో అట్లాంటి దాంట్లో 5 ఎకరాల పైన తీసుకున్నాం ఆయనకి. సో ఇట్స్ మోర్ దెన్ 300 crores ప్రాపర్టీ అది. సో ఇట్లా చాలా అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇట్లా ఎన్నో పార్కులు తీసుకున్నాము, చెరువులు ఎన్ కన్వెన్షన్ తీసాము. 2.5 ఎకరాలు నాగార్జున గారి తర్వాత వారే ఇచ్చారు. వారే దాని మీద ఆయన రిలిక్వెస్ట్ చేస్తూ మాకు రైటింగ్లో ఇచ్చారు.
ఇచ్చేసి సో ఇట్లా అంటే ఇప్పుడు ఆ చెరువు ఇంతకుముందు ఎంత ఉండేది, హార్డ్లీ ఒక 17-18 ఎకరాలు ఉండే చెరువు 30 ఎకరాలు చేసాం అనమాట. అట్లానే నల్ల చెరువు కూకట్పల్లి అని ఉంది, అక్కడ కూడా దాదాపు ఎంత హార్డ్లీ 30-40 ఏకర్స్ ఉండేదాన్ని ఇప్పుడు మోర్ దెన్ అది మన ఒక 20 ఏకర్స్ 25 ఏకర్స్ ఉండేదాన్ని ఇప్పుడు దాని మోర్ దెన్ 35-40 ఏకర్స్ చేసాం. అంటే మేము ఒక 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్నది ఈ 6 నెలల నుంచి చేస్తున్నాము. బతుకమ్మ చెరువు, బతుకమ్మ కుంట ఒకటి, ఇట్లా ఇంకా తమ్మిడి కుంట అని ఇట్లా చేస్తాం. ఈ 6 చెరువుల్లోనే దాదాపు 80 ఎకరాలు పెంచాం అనమాట. అంటే 100 ఎకరాలు ఉండేటటువంటి దాన్ని 180 ఎకరాలు చేసాం. అంటే డబల్ అవుతుంది అనమాట. చెరువుల విస్తీర్ణం పెరుగుతుంది, దాని కెపాసిటీ పెంచుతున్నాం, లోతు తీస్తున్నాం. ఇవన్నీ ఏమవుతుంది, ఫ్లడ్ వాటర్ వచ్చే వాటర్ అంతా ఈ చెరువుల్లోకి చేరుతుంది. బతుకమ్మ కుంట ఉండింది, అది చేయటం వల్ల చుట్టుపక్కల కాలనీస్ అన్ని ముంపుకు నుంచి తప్పించామన్నమాట. ఈసారి ప్యాట్నీ నాలా అని ఉంది, ప్యాట్నీ నాలాలో మీరు చూస్తే కనుక ప్యాట్నీ దగ్గర బిల్డింగ్ ఒకటి వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏదో డాక్యుమెంట్స్ పెట్టి నాలా మీద కట్టారు. ఎవడు చూసినా కానీ మామూలుగా మామూలు నేకెడ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ అనమాట. అసలు అంటే విడ్త్ ఆఫ్ ద నాలా వచ్చేసి ముందు 20 మీటర్లు ఉంటుంది, ఇక్కడికి వచ్చి 5 మీటర్లు అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ 20 మీటర్లు అవుతుంది. ఎవడు చూసినా కానీ అర్థమైపోద్ది కదా. సో అది 20-30 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లు లేదా కోర్టు ఇది అని చెప్పేసి ఇట్లా పోతుంటారు. సో వాళ్ళు ఏదో క్లెయిమ్ చేస్తూ ఉంటారు, ఎవడు దాని మీద ధైర్యం చేయలేదు. ఎప్పుడైతే మాకు కంప్లైంట్ వచ్చిందో హైడ్రా అధికారులు బృందం అంతా కూడా ఎంక్వైరీ చేసాం. బిల్డింగ్ అది 4-5 అంతస్తుల బిల్డింగ్ని ఇమీడియట్గా డిమాలిష్ చేసాం, అది వెడల్పు చేసాం. దానివల్ల 27 కాలనీలు అంటే దాదాపు మోర్ దెన్ 1,50,000 కుటుంబాలు ఇప్పుడు సేఫ్ అయినాయి అనమాట. అసలు దాంతో ఇంతకుముందు ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు మునిగేది అనమాట. అసలు వర్షం వస్తుంది, ఈసారి చాలా చూసారు వర్షాలు ఎంత ఉధృతంగా, బట్ ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం కాలేదన్నమాట. సో అంటే ఇవన్నీ మనం చేసుకుంటూ పోతే కనుక వరదల్ని తగ్గించవచ్చు. నేను పూర్తిగా మనం నివారిస్తామని నేను అన్నా కానీ, ఎందుకంటే అది క్లైమేటు, ప్రకృతి ఇదంతా అనేది మన కంట్రోల్ లేని ఫ్యాక్టర్స్. బట్ తగ్గించవచ్చు, కబ్జాల నుంచి మనం కాపాడుకోవచ్చు. మన భూములు అంటే మన ఆస్తులు ఇవన్నీ అనమాట, అంటే కమ్యూనిటీ అసెట్స్ ఇవన్నీ ఎవడో కొట్టేయాలనే దాన్ని కూడా దానికి చెక్ పెట్టచ్చు. ఇవన్నీ ఒక స్టార్ట్ అయినాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ముందుకు తీసుకెళ్లేదానికి నెక్స్ట్ సంవత్సరాల కొద్దీ మనం చేసుకుంటూ పోతే కనుక డెఫినెట్గా ఒక మంచి డైరెక్షన్లో వెళ్తాం అనమాట. కానీ ఈరోజు హైడ్రాకి సంబంధించి జనరల్గా అందరిలో కూడా ఒక అభిప్రాయం ఉంది, హైడ్రా పెద్దల ఆస్తులు రక్షిస్తోంది, వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, కానీ పేదల వైపే తన బుల్డోజర్లను తీసుకొస్తుందని. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎక్కడ డెమాలిషన్స్ చేసినా అనేక మంది పేద కుటుంబాలే బయటకు వస్తున్నాయి. ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా? ఇక్కడేనండి, దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. మేము చేసిన అన్ని డెమాలిషన్స్లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. మీకు చెప్తే